ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఉదయకాల సమయంలో మీరందరూ సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉన్నారని దేవుని సేవకుడిగా నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఐగుప్తు దేశానికి నేను వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో మ్యూజియం చూడడానికి దేవుడు కృప చూపించారు. గమనించండి, దేవుడు మీకు అవకాశం ఇస్తే ఐగుప్తు దేశము, ఇజ్రాయెల్ హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళండి. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ప్రభు నడిచిన స్థలాలు దర్శించడం దీవెనకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలా అనుకుని వెళ్ళొద్దండి. ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు అవన్నీ చూసినప్పుడు బైబిల్లో రాయబడిన ప్రతిదీ సత్యమని ఇంకా రూఢిగా మనం తెలుసుకోవడానికి, వాస్తవాలతో సహా, ఆధారాలతో సహా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ నుంచి మేము ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఈజిప్ట్ మ్యూజియంలో అక్కడక్కడ శిలాఫలకములు ఉన్నాయి. అంటే మనము ఎప్పుడైనా శంకుస్థాపన చేసినప్పుడు ఆ పాల్గొన్న సభ్యులందరూ పేర్లు ఉంటాయి కదండి. ఒక శిలాఫలకం దగ్గర నిలబెట్టి మా గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఒక పేరు కొట్టేసి ఉన్నారు. అది ఎవరిది అంటే అది మోషే పేరు అంట. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీని హింసిస్తూ ఉంటే ఆ తట్టుకోలేనటువంటి కోపంతో మోషే ఐగుప్తుని చంపేస్తాడు. ఎప్పుడైతే మోషే ఒక ఐగుప్తీయుని చంపేస్తాడో హంతకుడు పేరు రాజుల యొక్క పేర్ల మధ్యలో ఉండకూడదని చెప్పి మోషే పేరు అంతటిని కూడా అక్కడ కొట్టేస్తాడు. మోషే పేరు వినబడకూడదు, కనబడకూడదు చరిత్రలో అనుకున్నారు. అయితే దేవుడు విడిచిపెట్టాడా చెప్పండి? మోషే పేరుని విడిచిపెట్టాడా? లేదు. గమనించండి ప్రియులారా, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అనేక మంది మనకు కూడా చెడ్డ పేరు తీసుకురావాలని, మన పేరుని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని దేవుడు కాపాడుతాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు అద్భుతమైన మాట చెప్తున్నాడు. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించదును, ఇదే యెహోవా వాక్కు. అనేక మంది మన పేరు జరగొడతా అనుకుంటా ఉంటారు. నన్ను కూడా 1000 మంది పొగుడుతారండి, 100 మంది తిడతారు. 100 మంది మన పేరుని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. డ్యామేజ్ చేసేటటువంటి వారికి మనతో ఏమైనా సంబంధం ఉందా అంటే జీవితంలో వాడు ఎప్పుడు మనల్ని చూసి ఉండరు, మనల్ని కలిసి ఉండరు, మనల్ని మాట్లాడి ఉండరు. ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరి గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి కార్యాలు చేసే వాళ్ళకి ఏ పని ఉండదండి. ఇతరుల్ని బాధ పెడుతూ ఉంటారు, ఇతరులు ఇబ్బంది పెడుతుంటారు, ఇతరుల గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, దేవుని బిడ్డలమైన మన పేరు ఎవరు చెడగొట్టాలనుకున్నా కూడా దేవుడు ఉదయకాలం ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు మంచి పేరును, ఖ్యాతిని కలుగజేసేదను, ఇదే యెహోవా వాక్కు. చెడ్డ పేరు వచ్చేసింది అనుకుంటున్నావా? అయితే నీకోసం దేవుడి వాక్యాన్ని నాకు ఇచ్చి మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు మంచి పేరుని దయచేయబోతున్నాడు. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడ దేవుడు నిలబెట్టి మీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించి మంచి పేరును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.